నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 14న ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వనున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైనవి. డాక్టర్ సరళ. శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ. హెచ్పివి టీకాలను బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలి. డాక్టర్ రంజిత. వార్తలోని వివరాలు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 14వ తేదీన శనివారం సాయంత్రం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు అంజుమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం తెలిపారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలోని అంజుమన్ షాదీ మహల్లో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వక్బోర్డ్ జిల్లా మాజీ చైర్మన్ అమ్ము, ఫక్రుద్దీన్ షరీఫ్ మరియు మైనార్టీ నాయకులతో కలిసి నిర్వహించే కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ప్రతి ఏటా నిర్వహించే రీతిలోనే ఈ ఏడు కూడా పట్టణంలోని అన్ని మసీదులకు చెందిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే ఇవ్వనున్నట్లు చెప్పారు. అంజుమన్ షాదీ మహల్లో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. రేపు 14వ తేదీ శనివారము పుంగనూరు పట్టణంలో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మెదుడన్న గారు అంజుమన్ తరఫున ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరుగుతుంది. కావున హిందూ ముస్లిం సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనేసి తెలియజేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పెద్ద ఆయన అభిమానులు, హిందూ ముస్లిం సోదరులు అందరూ 5:30కి అంజుమన్ షాదీ మహల్తో చేరుకుంటే కన్నా పెద్ద ఆయన మిథునన్న గారు వచ్చేసి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని ఈ కార్యక్రమం ముగుస్తుందనేసి తెలియజేస్తుంది. पुंगनूर के सारे हिंदू मुसलमान भाइयों को इत्तला दी जाती है कि अंजुमन की कमेटी की तरफ से जो हर साल की तरह इस साल भी इफ्तियार की दावत का प्रोग्राम रखा गया है अंजुमन के अंदर, अंजुमन शादी महल के अंदर. इसमें हमारे खुसूसी मेहमान पेद्दिरेड्डी रामचंद्रारेड्डी साहब माजी मंत्री और उन्हीं के साथ अब MP मिथुन रेड्डी साहब दोनों हाजिर होंगे. इंशाल्लाह सारे पुंगनूर के शहर के शहरी और मुतवल्लिया मेंबरान और जो भी ज़िम्मेदार साथियाँ हैं और जो भी मुस्लिम YCP की कैडर है इस प्रोग्राम के अंदर हाजिर होकर इस प्रोग्राम को भरपूर कामयाब फरमाए और इससे सारे मुसलमानों की एक इज्तिमायत की ताकत दिखाने का मौका है. इस सारे आकर इस प्रोग्राम को कामयाब फरमाए. इंशाअल्लाह असर के फ़ौरन अपनी अपनी मस्जिदों में नमाज़ पढ़कर अंजुमन शादी महल पहुँच जाइए. यहाँ आकर इफ्तियार का प्रोग्राम रखा गया है. పొంగనూరులో గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం గ్రూప్ టెంపుల్ CEO రమణ, డివిజన్ ఇన్స్పెక్టర్ శశికుమార్ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆర్డర్ కాపీని విడుదల చేశారు. కమిటీ వారికి అందజేశారు. అలాగే ఆలయ ఆవరణంలో హుండీని ఏర్పాటు చేశారు. ఆలయానికి సంబంధించి ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకుంటామని ఈవో తెలిపారు. మారెమ్మకు భక్తులు సమర్పించిన ఆభరణాల లెక్కలు కూడా చూస్తామని, ఆభరణాలు అందించిన భక్తులు వచ్చి వారు ఇచ్చిన ఆభరణాలు తెలపాల్సిందిగా కోరారు. రోజువారీ లాగానే అమ్మవారి పూజ కైంకర్యాలు కొనసాగుతాయని తెలిపారు.
దీనికి కమిటీ మెంబర్లు రికార్డెడ్గా ఎవరికి కమిటీ లేవు పూజారి ఇప్పుడు నేను వచ్చి అధికారి కాబట్టి నేను ఎవరు రికార్డ్ చేసినామంటే వాళ్ళే కంటే పూజారులు కమిటీ వాచ్మెన్స్కి ఇప్పుడు చెప్తాను ఇది తాకట్టు కదా దీన్ని ఎవరు కలిసి చేసి మళ్ళీ చేయమంటే కేసు పడతాను అదే ఉంటుంది అదే చెప్తాను మానవ శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైనవని వైద్యులు వివరించారు. అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పొంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ మరియు అపోలో డయాలసిస్ సంయుక్తంగా ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ సరళ, డాక్టర్ తేజస్వనీలు పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. కిడ్నీలు ప్రతి నిమిషానికి దాదాపు అరకప్పు రక్తాన్ని ఫిల్టర్ చేసి విష పదార్థాలను మరియు క్రియేటినిన్ వంటి వ్యర్థాలను తొలగిస్తాయి. శరీరంలోని నీటి శాతం మరియు సోడియం, పొటాషియం వంటి లవణాల సమతుల్యతను కాపాడి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రక్తపోటు నియంత్రణ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, ఎముకల ఆరోగ్యం మరియు విటమిన్ డి యాక్టివేషన్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవనానికి చాలా అవసరమని చెప్పారు. దెబ్బతిన్నప్పుడు అలసట, నీరసం, వాపులు, మూత్రంలో మార్పులు మరియు అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. కిడ్నీ పనితీరు 10% కంటే తక్కువగా పడిపోతే దీనిని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. దీనికి డయాలసిస్ లేదా మార్పిడి అవసరమన్నారు. కిడ్నీ ఆరోగ్య సంరక్షణకు పోషకాహారం, తగినంత నీరు తీసుకోవడం మరియు వ్యాయామం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ ఎనిముత్యాలు, డాక్టర్ రమేశ్రీ, డాక్టర్ సోఫియా, డాక్టర్ చరణ్, త్రిమూర్తి రెడ్డి, లయన్స్ క్లబ్ మెంబర్షిప్ చైర్మన్ అమరావతి సురేష్, లయన్స్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ రావు, ట్రెజరర్ లయన్ కేశవరెడ్డి, లయన్ మహేందర్ రావు, లయన్ గోపాలకృష్ణన్, మీడియా చైర్పర్సన్ సతీష్ కుమార్, లయన్స్ క్లబ్ డయాలసిస్ ఇన్ఛార్జ్ భారత్, లయన్స్ క్లబ్ సభ్యులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కిడ్నీ సమస్యలు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళ కొరకనే వాళ్ళ సమస్యలు తీర్చడం కోసమని ఈరోజు క్యాంప్ పెట్టారు. చాలా కొద్ది మంది వచ్చారు. అందరూ డ్యూటీకి వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా వాళ్ళు ఉంటారు, 2 వరకు కూడా ఉంటారు. కాబట్టి ఆ లోపల మీ ఫ్రెండ్స్ కూడా, మీ కొలీగ్స్ కూడా, మీతో పనిచేసే వాళ్ళకి కూడా రమ్మని చెప్పి పరీక్ష చేయించుకోమనండి. మీకు అందరికీ నేను తెలుసు, డాక్టర్స్ వల్ల మీకు అందరికీ తెలుసు. మన కిడ్నీలు మనం ఎట్లా కాపాడుకోవాలంటే డాక్టర్లు అందరూ మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు వస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్, మనం ఎలా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది మీకు ఇప్పటికే చెప్పారు. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తాగుడు, తర్వాత ఒక్కకు బొగ్గలో పెట్టుకున్నావా, ఒక్కకు లేదు కదా అనిపిస్తుంది, ఎర్రగంగా మానుకోండి, నెమ్మదిగా మానుకోండి. ఎందుకంటే మీరు ఉదయం నుంచి పని చేసుకుంటారు, చూస్తూనే ఉంటాము. ఆ దాహం వల్ల మీకు ఒక్కలో ఉంటే మీకు తప్పు ఉండదు అనే ఒక దీనివల్ల ఒక్కకు పెట్టుకుంటారు. నాకు తెలుసు, అది మనకి వస్తుంటారు కదా పేషెంట్స్. ఆ అలవాటు మానుకోండి నెమ్మదిగా. ఆ బుగ్గలో పెట్టుకోవడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చేస్తుంది లోపల. బబుల్ గమ్ దొరుకుతుంది, బబుల్ గమ్ మీకు దప్పిగా ఉంటే బబుల్ గమ్ నమలడం వల్ల మీ పండ్లు కూడా క్లీన్ అవుతాయి, మీ నోటికి దురదంతా కూడా మానుతుంది. కిడ్నీ ప్రాబ్లం కూడా మీకు రాకుండా ఉంటుంది. బొక్కలో ఇంకా ఒక్క వేసుకొని చుట్టూ పెట్టుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు. మంచిది కాదు పద్ధతి. నీళ్ళు మీరు ఎక్కడ ఉంటే అక్కడ నీళ్ళు తీసుకెళ్ళి శుభ్రమైన నీళ్ళు తాగడానికి అలవాటు చేసుకోండి. ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళ కొరకనే ఈరోజు క్యాంప్ పెట్టింది. ఇంకా వాళ్ళందరికీ రమ్మని చెప్పండి. కిడ్నీ మన బాడీలో ఉండే వేస్ట్ పదార్థాలని అంతా తీసి బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలని క్లియర్ చేయడానికి అవి పనిచేస్తాయి. వాటిని సరిగ్గా మనం కాపాడుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో మనము ఏంటంటే కిడ్నీ వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడు మనకి లక్షణాలన్నీ వెంటనే కనిపించవు. కాబట్టి మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఆ కిడ్నీ వ్యాధి అనేది ఇంకా పెద్దగా అవ్వకుండా మనం చూసుకోవచ్చు.
సో ఎలాంటి వాళ్ళలో ముందుగా ఇట్లాంటి పరీక్షలు ఎక్కువ చేయించుకోవాలి అనేది ఎవరంటే ఆల్రెడీ ఎవరైనా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, 40 ఏళ్ళ కంటే పైబడిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ కిడ్నీ సమస్య ఉంటుంది కదా ఎవరికన్నా, వాళ్ళ రక్త సంబంధితులకి ఎవరికైనా కిడ్నీ సమస్య అట్లా ఉంటే వాళ్ళు చిన్న వయసులోనే కొంచెం రక్త పరీక్షలు అవి చేయించుకుంటే తొందరగా మనకి ఆ వ్యాధి అనేది బయటపడి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళకుండా అలా ఉంటుంది. చిన్న రక్త పరీక్షలు ఉంటాయి, బీపీ షుగర్ అదే కిడ్నీకి సంబంధించినవి, యూరియా క్రియాటివ్ అట్లాంటివి మినిమం ఒక 6 months కానీ 1 సంవత్సరంకి కానీ ఒక్కొక్కసారి చేయించుకుంటూ ఉండాలి. మళ్ళీ మన రోజువారీ జీవన విధానంలో చిన్న మార్పులు చేయడం వల్ల కూడా ఈ కిడ్నీ సమస్యని పోగొట్టచ్చు. అంటే ఎలా అంటే బాగా నీరు తీసుకోవాలి, ఉప్పు తగ్గించి తినాలి, ఈ బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఈ పరీక్షలు అవి చేయించుకోవాలి. మన ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు, ఊరికే కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అని చెప్పి మీరైనా ఇప్పుడు మాత్రలు వేసుకునేస్తూ ఉంటారు నొప్పులకి. సో ఆ మాత్రలన్నీ తగ్గించాలి, వాటి వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి బాగా. దానికి మాకు మాత్ర వేసుకుంటే పడుతుంది, అలా అలవాటు చేసుకోకుండా నొప్పులు మాత్రలు అవి తగ్గించండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యల్ని దూరం చేయొచ్చు. ఈ డయాలిసిస్ వ్యాధి గుండా పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తెరిగి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మదనపల్లి, చిత్తూరు, తిరుపతి ఇలాంటి చోటుకు వెళ్ళి తమ ఉన్నటువంటి డయాలిసిస్ వ్యాధికి పరీక్షలు చేసుకుని అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని చాలా ఇబ్బందికరంగా ఉంది అనేదాన్ని గుర్తించి డయాలిసిస్ సెంటర్ నెలకొల్పాలి, ఈ డయాలిసిస్ పేషెంట్స్కి అనుకూలంగా ఉండేటట్టు చేయాలని చెప్పి ఒక భగీరథ ప్రయత్నంతో తమ ఎంతో విలువైనటువంటి 10 గంటల్ని వెచ్చించి ఇక్కడ డయాలిసిస్ సెంటర్ నెలకొల్పడానికి కృషి చేశాం. వారికి మా ముత్యాలన్న గారు, వరదారెడ్డి గారు, మిగిలిన లయన్స్ సభ్యులందరూ తోడ్పాట్లు అందించారు. ఇక్కడ వైద్యులు ఉన్నారు. మన సంస్కృతిలో వైద్యులకి ఎనలేని విలువలు ఉన్నాయి. వైద్యో నారాయణ హరి అంటే వాళ్ళని భగవంతునితో సమానంగా మనము చూస్తున్నాం. నాడు కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రాణాలకి ప్రాణంగా పెట్టి ఈ జనాల్ని రక్షించడానికి కృషి చేసినటువంటి ఈ వైద్యుల మధ్యలో కూర్చోవడము మాకు గర్వకారణంగా భావిస్తూ ఈ వ్యాధుల గురించి వాళ్ళు తెలియజేసి చాలా విషయాలు మనకు తెలియజేశారు. సో ఎలా చూసుకోవాలంటే కిడ్నీ ఆరోగ్యం అనేది మనం అది చెడిపోయేంత వరకు కొంతమంది గుర్తించలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు పర్టికులర్గా అంటే మరీ ముఖ్యంగా బాగా వృద్ధులు మరియు బీపీ షుగర్ అలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కిడ్నీ ఆరోగ్యం పట్ల ఇంకా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కాళ్ళ వాపులు రావడం, నీరసం రావడం, కొంచెం దూరం నడిచిన ఆయాసం రావడం, పడుకుంటే ఆయాసం వచ్చి కూర్చోవాలనిపించడం, ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా కిడ్నీ ఏదైనా వ్యాధి ఏమైనా వచ్చిందేమో చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక చిన్న పరీక్ష ఉంటుంది, రక్త పరీక్ష అంటారు. క్రియాటినిన్ అనేది ఒకటి చిన్న పరీక్ష. టెస్ట్ చేసుకుంటే నార్మల్ బయట అయితే ల్యాబ్లో అయితే 200 రూపాయలతో అయిపోతుంది అన్నమాట. మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఏమవుతుంది అనేది. సో దానికి తగ్గట్టు మనం ముందే ఆహార నియమాలు ఇలాంటివన్నీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు కొంచెం చాలా జాగ్రత్తగా నీరు, ఉప్పు అట్లాంటివి కంట్రోల్ చేసుకోవాలి. సో ఉప్పు మరీ ఎక్కువ తినకూడదు. చాలా మంది మన మామూలు భారతీయ వంటల్లో బాగా ఎక్కువగా ఉప్పు ఉపయోగిస్తారు. సో ఈ కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళు మరియు బీపీ షుగర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉప్పు బాగా తగ్గించాలి. ఆల్మోస్ట్ ఇది అందరూ 98% వ్యాధిగ్రస్తులందరూ ఉప్పు బాగా తగ్గించాల్సి వస్తుంది. సో ఇంకా ఎక్స్ట్రాగా మనం ఇంకా పెరగడంలోకి అసలు ఇంకా వేసుకోకూడదు అనమాట. నీళ్ళు కూడా బాపుల్ని చూసుకుంటూ మితంగా తాగాల్సి ఉంటుంది. ఇంకా అలా ఏమి ఇబ్బంది లేవు అన్న వాళ్ళు ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. నొప్పులు మాత్రం మరీ ఎక్కువగా వాడకుండా ఉండాలి. ఆ తర్వాత నీరు కూడా వాళ్ళు బాగా ఉన్న వాళ్ళు నీరు కూడా బాగా తీసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఇంకా మరీ ముఖ్యంగా బయట పనిచేసే వాళ్ళు, ఎండల్లో పనిచేసే వాళ్ళు బాగా కరెక్ట్గా మంచి మోతాదులో నీరు తీసుకొని ఆరోగ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి చిన్న ఆహార నియమాలు అవి పాటిస్తే చాలా జాగ్రత్తగా ఉండొచ్చు, కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో మెయిన్ కిడ్నీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు బాగా కరెక్ట్గా సరైన మోతాదులో నీరు తీసుకొని ఉప్పు తగ్గించి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధులు ఎందుకు చేస్తున్నామంటే మన ఆరోగ్యం గురించి మనకు అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు మీరు ఎవరు చూసుకున్నా మీ ప్రతి ఒక్కరింట్లో ఒక్కరంటే ఒక్కరైనా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉన్నారు కదా. బీపీలు కానీ, షుగర్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ ఏదో ఒకటి ప్రతి ఒక్కరింట్లోనూ ఉన్నారు. అది ఎందువల్ల వస్తానంటే అన్నంలో ఉప్పు తగ్గించాలి. బీపీ అనేది వచ్చేదే ఉప్పు వల్ల. ఉప్పు అనేది అన్నంలో తగ్గించండి. టీలు, కాఫీలు, మీరు పనికి వెళ్ళే వాళ్ళు రోజుకి 3-4 సార్లు టీలు తాగుతారు కదా, అవి తగ్గించండి. టీ తాగినా మీకు ఇప్పుడు ఎండాకాలంలో తాగగలరు. పొద్దునే 6 గంటలకు మీకు లేచి పనికి వెళ్ళినప్పుడు ఒకవేళ టీ తాగినా చక్కెర అనేది లేకుండా తాగండి. టీ మానేయండి. ఒకవేళ అవ్వకపోతే చక్కెర లేకుండా తాగండి. మీరు చక్కెర తీసుకొని ఇలా టీ తాగడం వల్ల లేదా ఏదైనా మజ్జిగలో ఉప్పులు ఎక్కువ వేసుకొని తాగడం వల్ల బీపీలు, షుగర్లు వస్తాయి. దానివల్ల మనము అపోలో యాసిడ్స్ నుంచి వచ్చినాం కాబట్టి ముఖ్య వ్యత్యాసం ఏమంటే కిడ్నీ దెబ్బతింటున్నాయి. చాలా వరకు కిడ్నీ దెబ్బతింటున్నాయి. మా హాస్పిటల్లోనే 100 పైన కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. అలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. అలా కిడ్నీ అంటే తెలుసా మీకు? అసలు తెలుసు కదా. కిడ్నీ అనేది పోతే మనకి యూరిన్ అనేది రాదు. యూరిన్ రాకపోతే మనం తాగే నీళ్ళన్నీ మన ఒంట్లోనే ఉండిపోతాయి. ఆ ఒంట్లో ఉండిపోవడం వల్ల లంగ్స్లో అన్ని చోట్ల నీళ్ళు చేరిపోయి ఆయాసం వచ్చి చనిపోతారు. దీనికి దారి తీస్తుంది ఒక్క ఉప్పు. అందుకని అందరూ చెప్తున్నారు ఉప్పు తగ్గించండి అని. ఉప్పు తగ్గించండి, సాల్ట్ తగ్గించండి, చక్కెర తగ్గించండి. మీరు మళ్ళీ పనికి వెళ్ళి నొప్పులు రావడం వల్ల మాత్రలు వేసుకుంటున్నారు కదా. నొప్పులు మాత్రలు మానేసేయండి. నొప్పులు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర కన్సల్ట్ తీసుకొని దాని తర్వాత మాత్రలు కానీ ఏమైనా వాడండి. సరేనా? పొంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ సమీపంలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జనార్దన్కు చెందిన నీలగిరి మామిడి తోటలో మంటలు రేగినట్లు పొంగనూరు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసినట్లు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. ప్రమాదంలో 5,000 నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చౌడేపల్లి మండలం ఎంఆర్సీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులు కేశవరెడ్డి మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి కోసం కృషి చేసి భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని మహిళా ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఎంఈఓ 2 తిరుమలమ్మ మాట్లాడుతూ మహిళలపైన జరుగుతున్న దాడులను అణచివేయడానికి చట్టాలు ఇంకా కఠినతరం చేయాలని, సమాజంలో ఎదురయ్యే సమస్యలను ప్రతిఘటించే స్థాయికి మహిళలు ఎదగాలని చెప్పారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు లింగమూర్తి, శ్రీనివాసులు మరియు వసంతమ్మ, సూర్యప్రకాష్, వినోద్ కుమార్, గిరీలు మాట్లాడుతూ నేటి మహిళలు భూమి నుంచి ఆకాశం వరకు అన్ని రంగాల్లోనూ ముందు ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో మహిళా సాధికారత సాధించాలని, అందుకు అందరూ కృషి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తిరుమలమ్మ, సీనియర్ మహిళా ఉపాధ్యాయుని స్వరూప రాణిలను సత్కరించారు. ఎస్టీయు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు లింగమూర్తి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సహదేవ, నాయకులు బాబు రమేష్, సుధాకర్ నాయుడు, మురళీమోహన్, నాగరత్నమ్మ, సుమిత్ర, స్రవంతి, గణేష్, కృష్ణవేణి, మురళి, జగన్నాథరాజు, షబీర్ అహ్మద్, అంజలి, శంకర, రమేష్, తులసిరామ్ మరియు అధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హెచ్పివి టీకా గర్భాశయ క్యాన్సర్ను నిరోధించడంలో చాలా కీలకమైందని అర్బన్ పిహెచ్సి డాక్టర్ రంజిత పేర్కొన్నారు. పొంగనూరు పట్టణంలోని తూర్పు మొగసల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14 సంవత్సరాలు నిండిన బాలికలు తప్పనిసరిగా ఈ టీకాను వేసుకోవాలన్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు రావని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హాస్పిటల్కు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకురావాలని కోరారు. ఈ యొక్క వ్యాక్సిన్ను తల్లిదండ్రుల సమక్షంలోనే వేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ వేస్తారు. సో ఈ వ్యాక్సిన్ మెయిన్గా ఏంటంటే మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఇది రాకుండా ఉండడానికి, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి అందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. మామూలుగా మనకి 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ వ్యాక్సిన్కి ఎలిజిబుల్. ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఈ 3 నెలల్లో ఈ ఓన్లీ 14 ఇయర్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఈ 3 నెలలు వ్యాక్సిన్ వేస్తాం. తర్వాత నుంచి రెగ్యులర్గా ప్రతి నెల జరుగుతుంది ప్రోగ్రామ్ అనేది. ఇదేం కొత్త వ్యాక్సిన్ ఇదేం కాదు, మనకు ముందు నుంచి ఉంది. కాకపోతే చాలా కాస్ట్లీ వ్యాక్సిన్ అనమాట. ఇది మనం ప్రైవేట్లో వేయించుకోవాలి అంటే ఒక డోస్ మనకి 4,000 నుంచి 15,000 వరకు
వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సంవత్సరాలుగా ఉన్న వ్యాక్సిన్ ఇది, కాకపోతే ఈ కాస్ట్ దీనివల్ల మనకు ఎక్కడ వేయించుకోలేదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు అందరూ ఎక్కువ డబ్బులు అంటే ఎవరు ముందుకెళ్ళి అందరూ అఫోర్డ్ చేసుకోలేరు కదా, కాబట్టి చాలా మంది వేసుకోలేదు. బట్ బయట అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు, దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు అందరూ వేసుకుంటున్నారు ఈ వ్యాక్సిన్. ప్రైవేట్లో ఆల్రెడీ ఇది ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న ఇదే కొత్త వ్యాక్సిన్, ఈరోజు కనుక్కొని ఇప్పుడు ప్రయోగం చేస్తున్న వ్యాక్సిన్ కాదు. కొన్ని సంవత్సరాలుగా ఆల్రెడీ వాడుకలో ఉన్నదే. ఇప్పుడు గవర్నమెంట్ క్యాన్సర్స్ వల్ల ఒక సంవత్సరంలో ఇండియాలో 30,000 మంది పైగా చనిపోతున్నారు ఒక సంవత్సరంలో. సో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట ఇది. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత రొమ్ము క్యాన్సర్ ఫస్ట్ ఉంది, సెకండ్ ప్లేస్లో మనకి గర్భాశయ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంది. సో సెకండ్ మోస్ట్ కామన్ ఇది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు కనుక ఈ ఏజ్లోనే 14 years లోపే దాని ప్రొటెక్షన్గా వ్యాక్సిన్ కనుక తీసుకున్నాము అంటే ఫ్యూచర్లో మనకు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఇప్పుడు మనం ఈ వ్యాక్సిన్ అనేది వేస్తున్నాం అనమాట. దీనివల్ల మీకు ఏమి ఇబ్బంది ఏం రాదు. చిన్న చిన్న లక్షణాలు అంటే ఇప్పుడు మామూలు వ్యాక్సిన్ వేసుకుంటే చిన్నపిల్లల నుంచి వేపించుంటారు కదా, మీ పిల్లలందరికీ పుట్టినప్పటి నుంచి ఏమేమి చూస్తాము, వేసిన చోట ఎర్రగా అవ్వడము, నొప్పి రావడము, జ్వరం రావడం అలా చూస్తాం కదా. వేసిన ఇంజెక్షన్ అంటే నొప్పి వస్తుంది కదా, అలానే ఉంటుంది ఇది కూడా. పొంగనూరు గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానమాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వందే పద్మాకరం ప్రసన్నవదనం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తక్షమభయప్రదాం మణిగర్ణైనానా విధోర్ఘోషితాం భక్తావిష్టం హరిహర బ్రహ్మార్తి సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధి నిరూపితాం సదా శక్తిధీం. మండలం కరసనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం అమర్నాథ్ మాట్లాడుతూ నేటి
బాలబాలికలే రేపటి భావి భారత పౌరులని, 10th విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. అనంతరం విద్యార్థులు వివిధ నృత్య ప్రదర్శనలు అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, నాగమల్లిక, మనోహర్, ప్రేమకుమార్, శ్రీనివాసన్, ప్రసన్న, భాస్కర్ మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 14న ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వనున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైనవి, డాక్టర్ సరళ. శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ. హెచ్పివి టీకాలను బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలి, డాక్టర్ రంజిత. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.